భారత సైన్యానికి సంబంధించి ఓ పక్కన సీజ్ ఫైర్ కాల్పుల విరమణకు సంబంధించి చెప్పేటప్పుడే మనం ఎందుకైనా జాగ్రత్తగా ఉండండి, ఇవాళ కాదు ఈ 2 రోజులు మళ్ళీ 2 రోజుల తర్వాత మీటింగ్ అన్నారు కదా, ఎలర్ట్గానే ఉండండి. పాకిస్తాన్లో ఏదో తేడా కనబడుతోంది. ఎందుకంటే నవాజ్ షరీఫ్ వాస్తవంగా షాబాజ్ షరీఫ్ బ్రదర్. నవాజ్ షరీఫ్ని ప్రధానమంత్రిగా పెడదాం అనుకున్నారు. అతని మీద ఉన్న కేసులన్నీ రద్దు చేశారు. అతనికి ఉన్నటువంటి జైలు శిక్ష రద్దు చేశారు. కానీ అక్కడ అతన్ని ప్రధానమంత్రి పదవికి అర్హత తీసుకురావడం సాధ్యం కాలేదు. సైన్యం అడ్డుపడింది. ఎందుకంటే సైన్యానికంటే పలుకుబడి ఉన్నోళ్లలో నవాజ్ షరీఫ్ ఒకడు, ఇమ్రాన్ ఖాన్ ఒకడు. ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టి సైన్యం పెత్తనం చేస్తుంది షాబాజ్ షరీఫ్ని అడ్డుపెట్టి. ఇప్పుడు ఆ షాబాజ్ షరీఫ్ బ్రదర్ అయినటువంటి నవాజ్ షరీఫ్ని ప్రధానిగా కానీయకుండా ఒక డమ్మీ ప్రధానిగా షాబాజ్ షరీఫ్ని పెట్టుకొచ్చారు. ఇప్పుడు ఆ షాబాజ్ షరీఫ్ తన సోదరుడితో ఈ విషయాలు పంచుకోవడం, తాజాగా కూడా నవాజ్ షరీఫ్ స్టేట్మెంట్ ఇవ్వడం, ఇది కరెక్ట్ కాదు, అసలు ఎస్కలేషన్స్ వద్దు, కాల్పులు విరమణ పెట్టండి అని చెప్పేసి ఆయన నిన్న కూడా మాట్లాడాడు. ఆ తర్వాత అమెరికా జోక్యం చేసుకుంది. అమెరికా మాట్లాడటం, కాల్పుల విరమణకి ప్రభుత్వం ఒప్పేసుకుంది. కానీ అక్కడ డీజీసీఏతో మాట్లాడించింది కూడా ప్రభుత్వం మాట్లాడింది. అయితే ఆసిఫ్ మునీర్ మీద డౌట్ ఉంది ప్రభుత్వానికి. అందుకనినే సైన్యానికి ఎవ్వరూ రిలాక్స్ అవ్వద్దు, మేము చెప్పేదాకా సరిహద్దుల్లో అలర్ట్గానే ఉండండి అని చెప్పింది. వాళ్ళందరూ అలర్ట్గానే ఉన్నారు. అందుకనినే ఇవాళ ఒక్కసారిగా యాక్చువల్గా అయితే కనుక మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్ని ఆఫ్ చేసేసి వెనక్కి వెళ్ళిపోయి ఉంటే ఇవాళ వాళ్ళు వేసిన డ్రోన్స్కి కొన్ని వందలు వేల మంది చచ్చిపోయేవాళ్ళు. వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఈ ఆసిఫ్ మునీర్ లాంటోడు కూడా ఈ కాల్పుల విరమణ అడ్డు పెట్టేసేసి ఆ టైంలో అప్రమత్తంగా ఉండడం. ఎందుకంటే ఇప్పుడు హయ్యెస్ట్ లాస్ జరిగింది పాకిస్తాన్, మామూలు లాస్ కాదు. వాళ్ళ ఎయిర్ బేసులు కానీ, వాళ్ళ ఆర్మీ బేసులు కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి నేవీ బేసులు కానీ, అణు బేసులు కానీ లాస్ అయింది. ఈ లాస్కి దాంతోపాటుగా ప్రాణ నష్టం జరిగింది, తీవ్రవాదులు పోవడం అయ్యింది. ఓ రకంగా కంప్లీట్ ఫెయిల్యూర్ సైన్యాన్ని అయింది, సక్సెస్ భారత సైన్యాన్ని అయింది. ఈ సిచ్యువేషన్లో యుద్ధం విరమిస్తే రేపో మాపో పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళ వర్గం ఈ ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకులని సపోర్ట్ చేసి అతన్ని దించుతుంది. కాబట్టి అతను మళ్ళీ ఇట్లాంటిది ఏదో చేస్తాడని నమ్మింది. అందుకని ప్రిపేర్డ్గా ఉన్నదని దాంతో అంతా ప్రిపేర్డ్గా ఉన్నారు. ఒక శ్రీనగర్ లాల్ చౌక్ దగ్గరలో ఒక డ్రోన్ ఎంటర్ అయ్యింది. అది ఒక్కటి మాత్రమే లోపల దాకా రాగలిగింది. మిగతా అన్నిటి కూడా ఎక్కడికక్కడే కట్ చేశారు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పర్ఫెక్ట్గా అట్లాగే ఉండటం వల్ల పనిచేసినాయి. అందుకని డ్రోన్స్ దారిలోనే కట్ చేయగలిగారు. ఆర్టిలరీ గన్స్ డ్రోన్లతో పాకిస్తాన్ చేస్తున్న దాడిని తిప్పికొడుతున్నారు. ఓవరాల్గా పాకిస్తాన్ వ్యవహారంలో భారత్ అప్రమత్తత పనికొచ్చింది.